నమస్తే, వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత, కార్తిక్. అప్డేట్ చూద్దాం. అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పపై దాడిని నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్న దాడులను నేతలు తప్పుబట్టారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దీనిపై గవర్నర్ కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహించిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, దళిత సంఘాల నేతలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండుగులకు బుద్ధి రావాలి, వారి మీద చర్యలు గైకొనాలి, వారిని ఎవరు పురికొల్పారో వారిని అరెస్ట్ చేయాలి అని ఈరోజు చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరకు వచ్చి నిరసన తెలియపరిచి ఈ రాష్ట్ర పరిపాలన ఈ విధంగా ఉంది, తక్షణమే స్పందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, విఘ్నులకు, పర్టికులర్ గా దీనిలో ఈ కేసులో భాగస్వామైన వారికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటం సాగిస్తామని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. పేర్లే తొలగించాలని ఉంటే చట్టం తీసుకువచ్చి చంద్రబాబు, లోకేష్ పేర్లు వేసుకోవాలని, దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని అన్నారు అంబటి. అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ నేతల దాడిని నిరసిస్తూ గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు, దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేసినటువంటి కార్యక్రమంగా మేము భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడైతే చేసి జగన్మోహన్ రెడ్డి గారు తమ పేర్లను వేశారో చట్టబద్ధంగా అవన్నిటినీ తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు వేసుకోమనండి. ఒక చట్టాన్ని తీసుకురామనండి, ఒక జీవోని తీసుకురామండి, దాన్ని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తాం. ఇలా ముసుగేసుకుని చీకట్లో అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా శిలాపలకాలను పగలగొట్టే కార్యక్రమం. విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పంపై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా తాటిచెట్లపాలెం జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోలా గురువులు. అంబేద్కర్ విగ్రహంపై దాడి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం పనే అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్మృతివనంపై అటాక్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి క్యాండిల్ ర్యాలీ తీశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇటు మన్యం జిల్లా పార్వతీపురం ప్రధాన రహదారిపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏపీలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికే రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విజయవాడలో అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి చేసిన టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో నిరాటంకంగా దాడులు, విధ్వంసాలు కొనసాగుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ మహాశిల్పంపై దాడి చేసి నేమ్ బోర్డు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు మేరుగు నాగార్జున. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రశ్నించారు. సంపద సృష్టిస్తా, రాష్ట్ర బాధ్యత తీసుకుంటా, హామీలకు గ్యారంటీ అని పదే పదే చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజం బయటపెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది పచ్చి మోసం కాదా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం ఆపాలని, ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖజానా ఖాళీ అయిందని తప్పుడు ప్రచారం చేయొద్దని, తప్పుడు శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపెట్టొద్దంటూ చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారాయన. ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయలు ఇప్పటి వరకు అందలేదని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని అన్నారు. అలాగే వసతి దీవెన, సున్నా వడ్డీ లేనే లేదన్నారు వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న నెలకు 1,500 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి 3,000 ఊసేలేదన్నారు. ఇక మత్స్యకార భరోసా 20,000 అడ్రస్సే లేదని, ఆరోగ్యశ్రీ చెల్లింపులు 1,600 కోట్లు పెండింగ్, ఇంటికెళ్లి ఇచ్చే పెన్షన్, రేషన్ కూడా ఆగిపోయిందన్నారు వైఎస్ జగన్. వాలంటీర్లను సైతం చంద్రబాబు మోసం చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో పోలీసుల వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్ కి జెడ్+ భద్రత ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. చాపిరేవుల టోల్ గేట్ వద్ద ఏకంగా వైఎస్ జగన్ కారు పైకెక్కి బానెట్ పైనే పడుకున్నాడు ఒక యువకుడు. ఐలూరుమెట్ట చందమామ ఫంక్షన్ హాల్ దగ్గర వైఎస్ జగన్ తో కరచాలనం కోసం బుల్లెట్ ప్రూఫ్ కారు పైకి ఎక్కాడు మరో యువకుడు. సీతారాంపురం వద్ద వైఎస్ జగన్ కారు దిగే సమయంలో తోపులాట చోటు చేసుకుంది. సుబ్బారాయుడు ఇంటి లోపలికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు వైఎస్ జగన్. ఆ సమయంలో రక్షణగా నిలిచి లోపలికి తీసుకువెళ్లారు పోలీసులు. ఇటు వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలోనూ పోలీసుల వైఖరి ఇదే విధంగా ఉంది. సీతారాంపురం నుంచి తిరుగు ప్రయాణంలోనూ హఠాత్తుగా వాహనం ఎక్కి వేలాడాడు యువకుడు. జగన్ భద్రతపై రో పార్టీతో పాటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జనం తాకిడితో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎడమవైపు ముందు భాగం అద్దం బీటలు వారింది. జనం తాకిడికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎడమవైపు భాగం సొట్టబడింది. జగన్ కారు దిగుతున్న సమయంలో జనం దూసుకువచ్చిన పోలీసులు నియంత్రించలేదు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎంకు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ఈ నెల 12వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. తమ వ్యూహం ఏంటో ఈ నెల 30వ తేదీన ప్రజలకు తెలుస్తుందన్నారు బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేస్ నేపథ్యంలోనూ మా కార్యకర్తలందరూ సమావేశం పెట్టుకున్నాము. అందరూ ఒక మార్గం ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నామినేషన్ 12వ తారీఖు. సీఎం చంద్రబాబు వైస్రాయ్ కాలం నాటి రాజకీయాలకు కాలం చెల్లిందని మాజీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభ్యులు కూటమి శిబిరంలో లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు మాజీ మంత్రి పురసాల కన్నబాబు. ఖచ్చితంగా గెలిచి తీరతాం. ఎందుకంటే 4/3 వంతుల మెజార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఉంది. అంటే దాదాపు 850 ఓట్లు ఉంటే దాంట్లో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ ఓటర్లే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. అనైతిక రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అభ్యర్థిని పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు.
మీకు బలం లేకుండా ఎలా పెడతారు అంటే ప్రలోభ పెడదామనా, వీళ్ళందరినీ బెదిరిద్దామనా, లేకపోతే బతిమాలదామనా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా బలాన్ని మేము స్ట్రాంగ్గా పెట్టుకోవడం కోసం, మా బలాన్ని మేము నిరూపించుకోవడం కోసం వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి సమావేశాలు పెట్టాము. మొదటి విడత సమావేశాలు ఈ రోజుతో పూర్తయినాయి. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దాడులు, దౌర్జన్యాలతో పేట్రేగిపోతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన గణేష్ అనే టీడీపీ నేత బెదిరింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కోళ్ల వ్యాపార సంస్థ స్నేహ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం తాడిపత్రిలో కంపెనీ బిజినెస్ సాగాలంటే తనకు కప్పం కట్టాలంటూ హెచ్చరించారు. అనంతపురం వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాబు, స్నేహ కంపెనీ సత్యాన మాట్లాడేది. అనంతపూర్ ఇన్ఛార్జ్ నువ్వు? మీరు ఎవరండి? నువ్వు ఇన్ఛార్జ్ అనంతపూర్ స్నేహ కంపెనీ అనేది సత్యాన నీ పేరు అండి. మీరు ఎవరో చెప్పండి. ఎట్లా చెప్తామండి? నేను ఒకటే చెప్తాను, నేను ఎవరో అప్పుడు తెలుస్తుంది. నువ్వు చేయను అన్నావు కదా అనంతపూర్ లో. నీవెవరు చెప్పు ఫస్ట్. గణేష్ నాయుడు. గణేష్ నాయుడు ఏం చేస్తారు? టీడీపీ పార్టీ ఆఫీస్ నాది. ఓకే, చెప్పండి. అర్థమైందా? ఇంకా చెప్పాలా నీకు క్లియర్ గా? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి కలిసిపో. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అండి. అనంతపూర్ రా, నేను నీతో మాట్లాడు. నీ ఆఫీస్ తెలుసు, నీ మొత్తం ఎటు జెడ్ తెలుసు నాకు. మరి రేపు నుంచి అమ్ముకుంటారా మీరు? ఇంతవరకు ఏదేదో మాట్లాడినావు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని సంపూర్ణ సహకారంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పాడిపేట పంచాయతీ పరిధిలో స్వర్ణముఖి నదీ తీరం వెంబడి ఇసుకను యథేచ్ఛగా ట్రాక్టర్లతో తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పాడిపేట గ్రామానికి చెందిన ప్రజలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని నిలదీస్తే దిక్కున్న చోటు చెప్పుకోమని బెదిరిస్తున్నారని కౌలు రైతులు, ఈ ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. తమపై దాడులకు దిగుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. స్వైపింగ్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో విధి విధానాలను ఖరారు చేయనున్నారు. తెలంగాణలోని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన వివిధ శాఖల సీఈఓలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు భట్టి. సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగా గతంలో శ్రీశైలం, జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి నష్టం జరిగింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. వారానికోసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు పంపించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహిస్తే వారి నుంచి వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. ఆరేళ్లలో తెలంగాణకు కేంద్రం 35,000 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్న ఆయన ఎంపీల సంఖ్యకు నిధులతో సంబంధం లేదన్నారు. లక్షల కోట్లు ఖర్చయ్యే మూసీ సంగతి పక్కన పెట్టి ముందు రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలని సూచించారాయన. వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలే లాభపడతారని జేపీసీ నివేదిక వచ్చిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుందన్నారు విశ్వేశ్వర్రెడ్డి. 6 నెలల 35,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా రాజకీయాలకు పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. కరెంటుకు పైసలు ఉండయి, పెన్షన్లకు పైసలు ఉన్నాయని 35,000 కోట్లు ఇచ్చింది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే మీ దగ్గర 8 ఎంపీలు ఉండే ఏమీ 0 తీసుకొచ్చిండ్రు. బీజేపీ ఎంపీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళంటే మొత్తం మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో, ఉత్తరప్రదేశ్కో పోవాలి. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పలేదు బడ్జెట్లో, కానీ 25,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా. దేశంలో అడవులు అంతరించిపోతున్నాయని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్క నాటాలన్న ప్రధాని మోదీ పిలుపుతో
ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్లో కిషన్ రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటారు. పర్యావరణ మార్పులతో ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద మొక్కలు నాటాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న విషయంపై స్పందించిన కిషన్ రెడ్డి అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఈరోజు వాతావరణ సమతుల్యం ఉండడం లేదు, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము దేశంలో అడవులు తగ్గిపోతూ ఉన్నాయి, గ్రీనరీ తగ్గిపోతూ ఉంది. గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు రావడంతో పట్టణ ప్రాంతాల్లో కూడా మరి కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేపట్టాలని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని మర్చిపోనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెట్టిన ఇబ్బంది గుర్తు లేనట్లుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో పడిన ఇబ్బందులను బీజేపీ క్యాడర్ మర్చిపోదన్నారు. కేటీఆర్ను రేవంత్ ఖచ్చితంగా జైలుకు పంపుతారని బండి సంజయ్ అన్నారు. ఒకవేళ కేటీఆర్ను జైలుకు పంపకపోతే బీజేపీ యుద్ధమే చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీ క్యాడర్కు ఉందన్నారు. కవితకు బెయిల్ వస్తే బీజేపీయే ఇప్పించిందనే ప్రచారం చేస్తారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యూరోప్ దేశాలకు కాదు బంగ్లాదేశ్ పంపాలని వ్యాఖ్యానించారు. కేసుల ప్రాజెక్టుపై ఫిర్యాదు వస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు బండి సంజయ్. నిజాయితీగా పనిచేసే అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందన్నారు బండి సంజయ్. సుంకేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారాయన. సుంకేసుల పనులు చేసిన ఏజెన్సీని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణకు ఎందుకు ముందుకు రావటం లేదన్నారు. ఈ దుర్ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో రాహుల్ గాంధీ సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ నార్కోటిక్ పోలీసులు డార్క్ వెబ్ ఆపరేషన్ చేపట్టారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లుగా గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశాడని నిర్ధారించారు. అస్సాం నుంచి స్పీడ్ పోస్ట్లో డ్రగ్స్ డెలివరీ అయింది. ఈ నెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తుండగా ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ ను ఇద్దరు కొరియర్ చేస్తుండగా పక్కా సమాచారంతో అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 60 లక్షల విలువ చేసే 3 కిలోల ఎఫెడ్రిన్ అనే 3 డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో క్లాక్ టవర్ సెంటర్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధిక శబ్దం కలిగించే 80 బైక్ల మోడిఫైడ్ సైలెన్సర్స్ను ధ్వంసం చేశారు పోలీసులు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని, సైలెన్సర్లను ఎలాంటి మార్పిడి చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు దొక్కుతోంది. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంది. జలాశయాలకు భారీగా వరద చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని సముద్రంలోకి పంపిస్తున్నారు అధికారులు.
ఇక నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రకృతి విపత్తుకు కకావికలమైన వయనాడ్లో పర్యటించారు ప్రధాని మోదీ. ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కొండచర్యలు విరిగిపడిన ముండక్కై, చూరల్మల గ్రామాలను సందర్శించారు. బెల్ బ్రిడ్జ్ పై నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం రిలీఫ్ క్యాంప్స్లో బాధితులను పరామర్శించారు ప్రధాని మోదీ. వారి కన్నీటిని తుడిచారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం వయనాడ్ విలియంపై మోదీ సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను ప్రధానికి వివరించారు అధికారులు. వాయనాడ్ విలయం సాధారణ విపత్తు కాదన్నారు ప్రధాని మోదీ. కేంద్రం తరపున బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని, వీలైనంత అధికంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కష్టంలో వాయనాడ్ ఒంటరి కాదని, యావత్ దేశం మద్దతుగా ఉందని తెలిపారు. जिन परिजनों ने अपने स्वजन खोए हैं उसकी पूर्ति करना तो हम मनुष्य के लिए संभव नहीं है, लेकिन उनका भावी जीवन, उनके सपने चूर चूर न हो जाए, ये हम सबका सामूहिक दायित्व है। और भारत सरकार और देश इस संकट की घड़ी में यहाँ के पीड़ितों के साथ है। सरकार को जो कल मैंने हमारे इंटरनल मिनिस्टर्स की जो कोऑर्डिनेशन की टीम थी, బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ ప్రకంపనను సృష్టిస్తున్నాయి. ఎక్స్ ఖాతాలో సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని రాసుకొచ్చింది. దీంతో భారత్ మార్కెట్లో మరో బాంబు పేల్చనుందా అని నెట్లింట్లో ఆందోళన మొదలైంది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అనే చర్చ జరుగుతోంది. హిండెన్బర్గ్ ఇచ్చే నివేదిక భారత స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో ఆఫ్ఘాన్ ప్లేయర్ మనీజా తలాష్ పై అనర్హత వేటుపడింది. ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ అని రాసిన టీ షర్ట్ ను ధరించి బ్రేకింగ్ ఈవెంట్ ప్రీ క్వాలిఫైయర్ పోటీలో తలాష్ పాల్గొంది. ప్రస్తుతం తలాష్ స్పెయిన్ లో నివసిస్తుంది. శరణార్థుల జట్టు తరఫున పాల్గొంది. అయితే ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం క్రీడల్లో రాజకీయ, మతపరమైన స్లోగన్లను ప్రదర్శించకూడదు. దీంతో మనీజాపై వేటు వేసింది ఒలింపిక్స్ సంఘం. ఇప్పుడు స్క్రీన్ 90 చూద్దాం. హనుకోట్ల స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ది డీల్ సినిమా పోస్టర్ లేటెస్ట్ గా విడుదలైంది. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత్ మొదటిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న తల్లి మనసు మూవీ ప్రారంభమైంది. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో రూపొందుతున్న 1980లో రాధేకృష్ణ మూవీ టీజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిమటా రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిన నేను కీర్తన చిత్రం ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. 2 గంటల 38 నిమిషాల నిడివితో ప్రదర్శనకు రాబోతోంది. నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ ను 13వ తారీఖున విడుదల చేయబోతున్నారు. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకు కేటాయించినట్లు టాక్. సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సోమవారం ఈ ట్రైలర్ విడుదల కాబోతోంది. రీ రిలీజ్ మురారి మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. మొదటి రోజు 5,45 లక్షల గ్రాస్ రాబట్టిందట. అవతార్ 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ డాష్ టైటిల్ తో రాబోతోంది. ఈ ఇయర్ డిసెంబర్ 19న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.